హాయ్ అండి, వెల్కమ్ టు ముతహార్ మీడియా. ఈ రోజు వచ్చేసి మనం కడపలోని పెద్ద దర్గాకి అయితే బయలుదేరామండి. సో దీన్ని వచ్చేసి మనం కడపలోని పెద్ద దర్గా అనే కాకుండా దక్షిణ భారతదేశంలో చిన్న అజ్మీర్ కూడా అని అంటారు. సో ఇది చాలా పెద్ద ప్రాముఖ్యత ఉన్న దర్గా అండి. మనకు వచ్చేసి అమీన్ పీర్ దర్గాగా పిలువబడుతుంది. సో ఇక్కడ చరిత్ర ఏంటో తెలుసుకుందాం. ఈ దర్గా విశేషాలన్నీ కూడా ఒకసారి చూద్దాం. మీరైతే చూస్తూ ఉండండి. మేము వచ్చేసరికి ఇప్పుడు టైం 4 అయిందండి. సో 5 గంటలకు దర్గా లోపలికి పంపిస్తారంట. ఈలోపు మనం దర్గా చుట్టూ ఏమేమి ఉన్నాయో మొత్తం అయితే కవర్ చేద్దాం. ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. మీరైతే చూస్తున్నారు. సో దర్గాలోకి ఎంట్రన్స్ అవగానే మనకు వచ్చేసి ఇక్కడ స్టే చేయడానికి సో లోపలికి రాగానే ఇది ఒక ఎంట్రన్స్ ఉందండి. ఇది ఒక క్యాటరింగ్ టైపు. ఇక్కడ పనిచేసే వాళ్ళకి మాత్రమేనంట ఈ క్యాటరింగ్. సో వీళ్ళు ఎవరు పనిచేసినా వీళ్ళందరూ వచ్చి ఇక్కడ దర్బార్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే ఇక్కడ భోజనాలు. ఇకపోతే ఏదైనా గంధము ఇలాంటివి జరుగుతాయి కదా, అలాంటప్పుడైతే అందరూ తినచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి రెస్ట్ రూమ్ ఉందండి. వచ్చిన వాళ్ళందరూ దర్బార్ తీసే వరకు టైమింగ్ ఉంటుంది కాబట్టి పొద్దున ఒక టైమింగు, సాయంత్రం ఒక టైమింగు, ఆఫ్టర్నూన్లో వచ్చేసి కాసేపు క్లోజ్ చేస్తారు కాబట్టి సో ఆ టైంలో దర్బార్ మూసేసి ఉంటారు. ఇలా వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఇక్కడ వెయిట్ చేయొచ్చు అంట. సో చాలా పెద్దదండి, మంచి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇది ఒక రూము, అక్కడ కనిపించేది ఒక రూము. కడప దర్గాలో ఏదైనా గాలి ధూళి ఉన్నా కూడా పోగొడతారండి. సో ఇతనికి వచ్చేసి పాపం గాలి పెట్టినట్టుంది, అందుకనేసి ఇతను రావడమే 3 ఫల్టీలు కొట్టాడు. ఇక్కడ వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే దర్గాలోనే మసీదు ఉండడం చాలా మంచిదండి. సో మసీదులో కూడా మేము నమాజులు చేసుకుని ఒకేసారి దర్గాలో. అమీన్ పీర్ దర్గా ఎందుకు ఇంత ఫేమస్ అయిందంటే మన దక్షిణ భారతదేశంలో సజీవ సమాధులైన దర్గాలు చాలా తక్కువ అండి. సో అందులో మన ఈ అమీన్ పీర్ దర్గా ఒకటి. కడపలో ఉండే దర్గా అయితే నేను నా ఫ్రెండ్స్ దర్శించుకునేసామండి. ఇకపోతే నందలూరులో ఉండే మౌలావలి దర్గా దగ్గరికి అయితే మేము బయలుదేరుతున్నాము.
మీరైతే చూస్తుండండి, నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయండి. ఎంత నైట్ అయినా కవర్ చేస్తాను.